Praise the Lord, everyone. Welcome to our channel, Lilies of Valley Mims Fellowship. As that old proverb says, from evil people come evil deeds. So, you can be sure I will never harm you. అసలు ఈ వర్డ్స్ ఎవరెవరితో చెప్తున్నారు? ఈ సిచ్యువేషన్ ఎక్కడ జరిగింది? సమూయేలు మొదటి గ్రంథం 24 అధ్యాయం 1 నుండి 22 వచనంలో ఈ సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. దావీదు ఎన్గేదు అరణ్యంలో ఉన్నాడు. దావీదు అక్కడ ఉన్నాడని ఎరిగి సౌలు అతన్ని చంపడానికి తన ప్రజలతో అక్కడికి వెతుకుతూ వెళ్తాడు. దావీదును వెతుకుతూ అలసిపోయిన సౌలు అక్కడే ఉన్న గుహలో విశ్రాంతి కోసం వెళ్ళాడు. కానీ సౌలుకి తెలియదు దావీదు ప్రజలు అక్కడ ఉన్నారని. దావీదును చంపడానికి వచ్చిన సౌలు దావీదు చేతికి సులువుగా చిక్కాడు. దావీదుతో ఉన్న ప్రజలు అందరూ సౌలును చంపాలని ఎంత ప్రేరేపించినా దావీదు చంపలేదు. కానీ చిన్న వస్త్రం మాత్రం కట్ చేశాడు. శత్రువు చేతికి చిక్కినా ఎందుకు దావీదు చంపలేదు? దేవుని చేత ఎన్నుకోబడి అభిషేకింపబడిన వ్యక్తి సౌలు కాబట్టి దావీదు దేవుని భయము కలిగి ప్రవర్తించాడు. దావీదుకు అవకాశం దొరికినా చంపలేదు అని తెలుసుకున్న సౌలు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఇలా అంటాడు: ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా. నిజమే, అలాగే ఎవరు చేయలేరు. కానీ దావీదు దేవుని హృదయానుసారుడు, అందుకే సులువుగా తన చేతికి సౌలు దొరికినా చంపలేదు. ఈ సన్నివేశం ద్వారా మనము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. పౌలు తన పత్రికల్లో రాస్తూ ఇలా అంటాడు: సులువుగా చిక్కులు పెట్టు పాపము అని. అపవాది దేవుని చిత్తము కాని వాటిని మనం చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆ సమయంలో మనం దావీదు లాంటి మనసు కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని. శక్యమైతే అందరం ప్రేమ కలిగి నడుచుకుందాం. దేవుని పిల్లలుగా మనం ఆయన గుణాతిశయములను కలిగి ఉందాం. దానినే పౌలు ఆత్మఫలము అంటున్నాడు. మనము దావీదు లాంటి మనసు కలిగి క్రీస్తు మెచ్చే ఫలభరితమైన జీవితంను జీవిద్దాం. ఈ మాటలన్నీ మన జీవితంలో నెరవేరినట్లు మనం ప్రవర్తించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ వాక్యమును మా హృదయంలో ముద్రించి మాకు ఈ వాక్యము 100 60 30 మాకు దీన్ని ఆశీర్వదించండి. మా ఈ చిన్ని ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్.